చేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ గది ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎందు ఈ ఫీలింగ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఇంకా ఈ రోజు కమెడియన్స్ రారా ఈ రోజు ఏమనుకున్నావు ఏ హీ హే మేరా అడ్డా. ఓకే మరి ఏ హీ హే మేరా అడ్డా స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ అవర్ డైలీ ఫేవరెట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఇస్ పోలీసులకి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఎలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పి మనం ఎస్కేప్ అవుతాం. బ్రేకింగ్ న్యూస్, యాంకర్ రవి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బాగా తాగి తూలుతూ ఆయన కారులో దొరికాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెషిన్ లో వదండి. మెషిన్ చచ్చిపోయింది. యాంకర్ రవి కదా మీరు? ఓ కెమెరా ఉందా? కెమెరా ఉంది. యాంకర్ అదిగోండి అక్కడికి మీ కెమెరా. యాంకర్ రవి అయినా మీరు? టచ్ అప్ టచ్ అప్. యాంకర్ రవి పోలీసు నార్మల్ చేతులు ఎట్లా ఎత్తున్నారు? ఒక మహిళా పోలీస్ మీద చేతులు ఎత్తిన యాంకర్ రవి. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ సే కమ్ హియర్. లైసెన్స్. అరే ఎమ్మెల్యే పేరేంద్ర. ఇలా రండి. ఏంటి అసలు మీరు ఎందుకు ఇలా చేస్తారు? ఆ శ్రీముఖి తాగి పడిపోతే అడిగి తీసుకెళ్దామని పోతే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఆ పోసారు. మహాతల్లి గురించి మాట్లాడకు, అది దేవత. అది చావలేదు ఇంకా. ఎస్, మా డాడీ పోలీస్ అని చెప్తా. మీ డాడీ పోలీసా? ఏమనుకున్నావు? అప్పుడు ఆయన మాస్ తీసి అమ్మ నేనే అమ్మ నీ డాడీనే అంటాడు. నెక్స్ట్ చెవులు వినిపడినట్టు యాక్ట్ చేస్తా అంటున్నా. ఏ ఆ చెప్పు నీకే ఉంది నాకే. చెవులు ఏమైంది? గడ్డలు అవుతున్నాయా? ఏంటి మజాకులు ఎందుకు చేస్తున్నావు? జోకులు చెప్తానే సీరియస్ గా ఆన్సర్ చెప్పుడాలి. ఇప్పుడు పోలీస్ పట్టాడు, నీ దగ్గర లైసెన్స్ లేదు, ఎలాంటి సాకు చెప్తావు? బండి మా మామదని చెప్తా. నిన్నంట అంటుండా? నా కాళ్ళతో తంత అనడం వినిపించింది నాకైతే. నెక్స్ట్ పార్క్ లో పోలీస్ కి అడ్డంగా దొరికిపోతే వీడు మా అన్నయ్య సార్ పార్క్ చూయిద్దామని చెప్పి తీసుకొచ్చానని చెప్పేసి. ఓహో బాయ్ ఫ్రెండ్ అన్యాయం చేస్తావా? అన్నయ్య అన్నయ్యనా చెప్పించి కొడతావు. అరే పిలుస్తుందిరా గణేష్. నెక్స్ట్ ప్రెస్ నుంచి వచ్చాను, ఐడి కార్డ్ మర్చిపోయా, తీసుకోవడానికి వెళ్తున్నా. మీడియానా కవరేజ్ చేయడానికి వెళ్తున్నా. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఆడుతుందో చూడు. ఎంత మీడియా అయినా తలకాయ ఉండదు. అదే హెల్మెట్ పెట్టుకుని బండి నడుపు, పోతే ప్రెస్ అని చెప్పుకో. ఇంకా నెక్స్ట్ ఏటీఎంకి వెళ్ళొస్తాను సార్, బైక్ తీసుకొని వెళ్తాను. మీకు కూడా ఏటీఎం అకౌంట్ ఉందా? నాకు కూడా ఉంది, రండి. క్రేజీగా రవి శ్రీముఖి పటాస్ షో జరుగుతుంది, అది చూసే తొందరలో నేను లైసెన్స్ మర్చిపోయి వచ్చాను. అరే ఆ మగ్గేయండిరా. ఆ మగ్గుల బంగారం నింపియండి. బంగారం నా సైడ్ నుంచి వెండి ప్లాటినం కూడా. సూపర్ ఆన్సర్, హైలైట్. నెక్స్ట్ 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 ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. ఏడుందమ్మా నీలో బ్లడ్? నెక్స్ట్ మా మామ ఎమ్మెల్యే అని చెప్తాను. మీ మామ ఎమ్మెల్యే అని చెప్తావు. పోలీసు వాడు పడితే వాడు వదిలేస్తాడా? ఖచ్చితంగా పక్కా. పక్కా. ఎన్నిసార్లు చేసినావు ఇట్లా? 5 సార్లు వేసినట్టు. అరే కొంచెం జాగ్రత్త ఉండాలి. బాగుంది బాబు గారు, సూపర్ చెప్పారు ఆన్సర్. నెక్స్ట్ లేవమ్మా. అద్దె పేరు? హర్షిత. డాడీ పేరు? ప్రసాద్ రెడ్డి. అమ్మ పేరు? జగదీశ్వరి. అడ్రస్? వనస్థలిపురం. ఓకే, అది పిన్ కోడ్? పోలీస్ అడుగుతున్నా. 5 lakhs. ఇంటి నంబర్? 100. 100. ల్యాండ్ లైన్ నంబర్ అమ్మా. ఫోన్ నంబర్? 108. ఆన్సర్ చెప్పు. డ్రైవింగ్ రాదు, ఇంకా హెల్మెట్ తో పని ఏంటి అని తెలియదు. పుట్టి బండి కాదు బొమ్మ. And the second topic is
అతి మర్యాదలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేస్తుంటారు, అలాంటి సిచ్యువేషన్స్ లో యాక్చువల్లీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి మీరు మాకు చెప్పాలి. నిజంగా శ్రీముఖి నీతో యాంకరింగ్ చేయడం నిజంగా ఎన్ని జన్మల అదృష్టమో గానీ, పటాస్ లో ప్రతి రోజు తనతో పక్కన నిల్చొని యాంకరింగ్ చేస్తుంటే ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్టు, నేను గొప్ప వ్యక్తిని అయిపోతున్నట్టు. దీని ముఖం నేను చేయడమే ఎక్కువ దీంతో పాటు. వినిపేరు చెప్పు, ఒకసారి చెప్పు. నేను పటాస్ లో చేస్తుంటే శ్రీముఖి పక్కన గజ్జ వచ్చినట్టు, కామర్ వచ్చినట్టు, పెయిన్ లెక్కుతున్నట్టు. అది కాదు, సరిగ్గా చెప్పు. అనే కరెక్ట్ ఆన్సర్. పేరెంట్స్ దగ్గర అతి వినయం. ఎలా? కండోనేషన్ ఫీ కట్టాలి. ఎలా? ఇప్పుడు నేను డాడీ మమ్మీ. డాడీ ఇందాకేదో చెప్పారు, మోరి నిండిపోయింది, ఆ డ్రైనేజ్ ఖరాబ్ అయింది, చేసుకురమ్మని. గత 10 సంవత్సరాలుగా మీరే మోరి క్లీన్ చేస్తున్నారు. చేసావా అంటే పిలిపించా ఫోన్ చేసి. అంటే ఆడికి మళ్ళీ డబ్బులు బొక్క, నువ్వు చేయొచ్చుగా, 2 చేతులు ఇచ్చాడుగా దేవుడు నీకు. ఏ డాడీ మంచి కాదా? డాడీ దున్నపోతా, డాడీ మోర్లు సాఫ్ చేసేటాడా? అంటే డాడీకి మార్నింగ్ టిఫిన్ పెట్టా, నాకు పెట్టలేదు. ఏ టిఫిన్ల గురించి మాట్లాడుతున్నావురా? నెక్స్ట్ పెళ్లి చూపుల. ఇప్పుడు నేను పెళ్లి కొడుకు, మా మమ్మీ, నువ్వు పెళ్లి కూతురు. చెప్పమ్మా, ఏమైనా అడగాలనుకున్నావా కొడుకుని, మా అబ్బాయిని? ఒక పాట పాడు. అబ్బా అబ్బా, నేను పాట పాడవేంటమ్మా? ఏంటమ్మా మా కొడుకుని అలా పాట పాడుతావా? నువ్వు డాన్స్ ఏమని అడుగు. అమ్మా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరికమ్మా, ఏంటది? నాకు కాబోయే భార్యకి కిరాణా కొట్టు ఉండాలమ్మా. అయ్యో బాబాయ్, ఉందిరా వాళ్ళకి కిరాణా కొట్టే. మా ఇంకో చిన్న కోరికమ్మా, నాకు కాబోయే భార్యకి పొట్లం కట్టడం రావాలమ్మా. పెళ్ళి ఓకేనా నీకు? ఓకే, చేసుకుంటామా కొడుకుని? లాస్ట్ అల్లుడు అత్త వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అతి మర్యాదలు చేస్తారు. హౌ? ఇన్నర్ ఫీలింగ్స్ వచ్చేసి అదే బాగా తినండి అల్లుడు, అది లైక్ బ్లా బ్లా బ్లా, లైక్ బ్లా బ్లా బ్లా. ఎంత తింటాడు, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పోతాడు. రష్మి చెప్పు. రష్మి, ఇంటర్వ్యూలో అతి మర్యాదలు చూపిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బాస్ గురించి ఏం మాట్లాడుకుంటారు? వీడిచ్చే దొక్కల 10,000 కోసం వీడి చెప్పే ప్రతి పని చేయాలి. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది ఎవరో కాదు, రోజా. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సావాసమైనది, ఇంకేం కావాలే. ఓకే, సో ఏ మేరా అడ్డాలో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మా వెనకనే ఒక వీల్ ఉంది. మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట, డైలాగింగ్, ఇలా చాలా టాస్క్స్ ఉన్నాయి. సో ఈ బౌల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. సో బౌల్లోకి వెళ్ళి చిట్టి తీస్తాం, ఎవరి పేరు అయితే వస్తారో ఇక్కడ ఈ 7 లోకి వెళ్ళి ఏదైతే టాస్క్ వస్తుందో ఆ టాస్క్ చేస్తారు. బాగా చేశారంటే మనీ ప్రైజ్ మీదే. కాలఫన్ స్టేజ్ సుష్మాన్ సానే. రూబా రూబా హే రూబా రూబా. స్టార్ట్. స్టాప్. నా మాట నీ నోట. ఓకే, మేమిద్దరం డైలాగ్స్ చెప్తుంటాం, కానీ ఆ డైలాగ్స్ కి యాక్టింగ్ మీ ఇద్దరు చేస్తారు. ఒకరు నా క్యారెక్టర్, ఒకరు శ్రీముఖి క్యారెక్టర్ చేస్తారు. ఇక్కడ శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? శ్రీముఖి. కరెక్ట్, నువ్వే శ్రీముఖి ఉండాలా. తెలుపు. ఒక నాన్న చాలా కోపంగా ఒక పనికిమాలిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చాక అసలు ఆ కొడుకుతో ఎలా మాట్లాడుతున్నాడు అనేదే టాపిక్. రాత్రి ఫుల్ పార్టీ చేసుకొని ఫ్రెండ్స్ తో వచ్చావు. అమ్మా తలుపు తెరువు అమ్మా. అబ్బో, అమ్మని పిలిస్తే టైగర్ వచ్చాడు. ఏం డాడ్ ఇంకా పడుకోలేదా? నేను మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశా డాడ్. నేను ఇవాళ పబ్ లో డాన్స్ చేసా, ఒక 3 మార్క్ స్టెప్. ఇగో నేను కూడా కాళ్ళు లేపుతారు కరెక్ట్ అక్కడే
అక్కడే ఆగుతుంది చూడు, కరెక్ట్ గా నీ కాళ్ళ మీద ఆగుతుంది చూడు. ఏహే పిసా నేను తాగేసి వచ్చా డాడ్, ప్లీజ్ కొట్టకు, నాకేమైనా అయింది. నీకు సిగ్గుందట్రా? తాగేసి వచ్చాను కన్ను నాన్నకి చెప్పినందుకు సిగ్గుందా నీకు? నేను ఎవరు కొడుకుని డాడ్? నీ కొడుకుని, నాకు సిగ్గెందుకు ఉంటుంది చెప్పు. నీ అబ్బరే చంపల్లో కొడితే కన్ను వినవు నీ అయ్యా. నువ్వు చెంప మీద కొత్త, నేను నీ చెంప మీద ముద్దు పెడతా డాడ్. ముద్దులాట ముద్దులాట సిగ్గులేదంటరా మనిషికి? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అయితే ఒక పని చేద్దాం డాడ్. ఏంటది? నువ్వు చచ్చిపోతా, ఆ తర్వాత నేను సంపాదిస్తా. నేను చచ్చిపోతున్నా, నేను చచ్చిపోతున్నా. నో డాడ్, ఇలా కాదు, రైలు పట్టాల మీద వెళ్ళి తల పెట్టండి ప్లీజ్. నేను చచ్చిపోయి అయినా సరే మీ అమ్మకి నా కొడుకు వచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నా డాడ్. చెప్పు, ఉద్యోగం చేస్తానని చెప్పు. ఫస్ట్ మీరు ముక్కు తుడుచుకోండి డాడ్, చీమిడి కారుతుంది. సరే ఉద్యోగం చేస్తానని చెప్పు, తీర్చేస్తా. నేను ఉద్యోగం చేయాలంటే నా చిన్న రూల్ ఏంటి? మీరు నేను కలిసి ట్రైన్ ఆట ఆడదాము అని. నాకు కూడా ఒక చిన్న కోరిక మిగిలిపోయిందిరా. ముద్దు పెట్టాలా? చిన్నప్పుడు ఏనుగాట అనేసి నువ్వు వెనక కూర్చొని చాలా సేపు నేను ఏనుగాట ఆడాను. ఫస్ట్ టైం ఈ రోజు నువ్వు ఏనుగువి, నేను నీ మీద కూర్చుంటా. డాడ్ మీరు ఏనుగులాగా ఉన్నారు డాడ్, నేను చచ్చిపోతా డాడ్. ఒంగో డాడ్ ఒక్కసారి ఆలోచించండి డాడ్. ఆలోచించేసాను, కూర్చో. తప్పదా డాడ్? చిన్న తప్పదు. డాడీ మెల్లగా డాడ్. తీసుకెళ్ళే డాడ్ నన్ను తిరిగితే నన్ను పెళ్లి ఎవరు చేసుకో డాడ్. పర్లేదు వెళ్ళరా. కాపురానికి పనికి రాను డాడ్. ఏనుగు మంచి మంచి ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. మీకేం డాడ్ బానే ఉన్నారు, 15 అబ్బాలు వస్తున్నారు రోజు రోజు. ఓకే, ద నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ మోనికా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. ఒక డైలాగ్ చెప్పు. సిటీ నుండి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే. తొడగొట్టు చిన్న. ఏంటది తొడగొట్టుడు? శ్రీముఖి కొడతా చూడు, స్ట్రైట్ చూద్దాం. శ్రీముఖి కమాన్, తొడగొట్టు చిన్న. నేను ఒక లీడ్ ఇస్తా, ఆ లీడ్ తర్వాత ఆ సీన్ లో ఆ లీడ్ తర్వాత ఏదైతే డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ అలా చెప్పాలి. రెడీయా? ఓకేనా? సరే. భయం లేదు. లేదు. అటెండెన్స్ పర్సెంటేజ్ 25, మార్క్స్ పర్సెంటేజ్ 35, 4 లీవ్లు, 10 సార్లు లేట్ గా రావడం అని లేట్ కమర్. వన్ షుడ్ హావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. అది మీకు లేదు, భయం లేదు మీకు. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఏదో ఒక రోజు కాదు, ప్రతి రోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజు ఫస్ట్ డేనే భయపడ్డాను. మీరు చెప్పిన కమెంట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఎగ్జామ్స్ మాత్రం తప్పకుండా వస్తాయి. ఆ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు సార్. కానీ నేను ఇంకా భయపడతాను, ఎందుకంటే నా దగ్గర స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయో రావో నాకే తెలీదు. అందుకే నా ప్యాంట్ లో ఉన్న పాకెటే నన్ను కాపాడుతుంది సార్, ఎందుకంటే ఆ చిట్స్ నేను అక్కడే పెట్టుకుంటాను కాబట్టి. చివరిగా ఒక్క చిన్న కోరిక, మీరు నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు పక్కన ఇన్విజిలేటర్ ని పెట్టకండి సార్, నాకు కొంచెం కష్టం అవుతుంది. సరేనా సార్? అన్నిటికీ తలకాయ ఇవ్వడం కాదు, ఇప్పుడు నిజంగా చేయాలి. ఓకే సార్. ఓకే మేడం. ఓకే. yes మరి the next lucky student is సంపత్. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. స్టార్ట్. స్టాప్. అయ్యో పాప
పనిష్మెంట్ ఏంటి సార్? పనిష్మెంట్ కాదు, నాలో ఉన్న కసి. నేను యాక్టర్ కాకముందు నాకు ఒక రైటర్ అవ్వాలని షోక్, రైటర్ తో డైరెక్టర్. అందుకే నేను కొన్ని కథలు రాసుకున్నా. పెద్ద స్టార్ ని చేస్తా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నేను పిలుచుకో, ఎవరన్నా? అన్వేష్ అండ్ పుష్పక్. మనం పోస్టర్ డిజైన్ చేద్దాం ఫస్ట్, ఏమంటారు? ఓకేనా? ఓకే, గివ్ మీ 5. గివ్ మీ 5. యా, గివ్ మీ 5. వెరీ గుడ్. దీన్ని ఒక కత్తిలాగా హోల్డ్ చేయి. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ఒక అమ్మాయి. ఈ ఇద్దరిట్లో అమ్మాయి ఎవరు? పుష్పక్. నువ్వు అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఈ సినిమాలో హీరోయిన్వి. ఓకేనా? నీకు హీరో అంటే అంతులేని ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ ఆయన్ని హగ్గు రూపంలో ఎలా చూపెడతావు నువ్వు? ఈ సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే బావ్. అంటే హీరోయిన్ కి కుక్కకి ఒక సంబంధం ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. అది ఇక్కడ తెలియాలి. హీరోయిన్ కి దూరంగా ఉండొద్దు, హీరోయిన్ దగ్గరనే ఉండాలి. ఎలా? ఒక పని చేద్దాం. కాల్ చాపు, హీరో కాల్ చాపు. ఇటు రానా, ఇక్కడికి వెళ్ళి నీ చేతులు బయట పెట్టు. కానీ ఇది మన మోషన్ పిక్చర్ కాబట్టి కొంచెం లైట్ గా ఊగండి ముగ్గురు. ఊగండి. ఇది మోషన్ పిక్చర్. సో మనం మోషన్ పిక్చర్ రిలీజ్ చేశాం కాబట్టి ఈ వీళ్ళు ముగ్గురు నేను స్టోరీ చెప్పినంత సేపు ఊగుతా ఉంటారు. నా కథ స్టార్ట్ అయ్యేది మా హీరోతోని. మా హీరో అప్పుడే అమలాపురం నుంచి హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్ లో అలాగో ఇలాగో బతకడానికి రాలేదు. హైదరాబాద్ మొత్తం కాదు, బూజు దులపడానికి వచ్చాడు. నీ చేతిలో ఉన్న ఆయుధమే బూజు దులిపే ఆయుధం. ఓకేనా? అలా నీ కాలం గడుస్తూ ఉంటది. నీకు ఒక అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి పుష్ప, ఈ హీరోయిన్. హీరోకి హీరోయిన్ అంటే పిచ్చి ప్రేమ. కానీ హీరోయిన్ దగ్గర ఒక అందమైన కుక్క. హీరో కంటే ఆ కుక్కనే ఆ హీరోయిన్ కి ఇంపార్టెంట్. కానీ ఒక రోజు మార్నింగ్ లేవగానే హీరోయిన్ వితౌట్ మేకప్ తో ఉంటది కాబట్టి కుక్క హీరోయిన్ ని చూసి కేవ్ అని అరిచి ఇంట్లోకి వెళ్ళి పారిపోతుంది. ఆ కుక్క అక్కడే ఇంటర్వెల్. అసలు సార్ ఆ బూజు దులపడం, ఆ హీరోయిన్ ఎమోషన్ సార్, అసలు మీ థాట్స్ కి సార్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ఇంటర్వెల్ వరకు ఆగిపోతేనే బాగుండాలి అనిపిస్తుంది సార్. ఫెంటాస్టిక్ సార్. స్టూడెంట్స్ కదా, మీరు విన్నారు కదా, మీరే పెట్టిన టైటిల్ ఒకటి దీనికి. బూజుబలి. బాహుబలి లాగా బూజుబలి. బా నెక్స్ట్ కుక్క దిద్దిన కాపురం. నెక్స్ట్ కుక్క జంట. కొత్త జంట అంటే కుక్క వల్ల ఏర్పడిన జంట కాబట్టి కుక్క జంట. వెరీ గుడ్, వెరీ నెక్స్ట్ దులిపిన బూజు అదిరిన ఫోజు. మనకి దొరికింది. ఫైనల్ గా ఏవో సినిమా పేర్లు అయితే ఉన్నాయి. శ్రీముఖి కర్ణించి డబ్బులు ఇస్తే సినిమా పేరు. థాంక్యూ సో మచ్ ఎవ్రీబడీ. స్వప్న. స్టార్ట్. స్టాప్. మేరా నామ్ జోకర్. నువ్వు జోకర్ కాబట్టి కొన్ని జోకులు చెప్పి మమ్మల్ని నవ్వించు. సింపుల్, అంతేనా? ఓకేనా? రెడీ. ఈగని చంపడానికి ఏం కావాలి? బలం. ఫస్ట్ ఈగ కావాలి కదా. రన్నింగ్ రేస్ జరుగుతుంది, అక్కడ రవి పార్టిసిపేట్ చేశాడు. శ్రీముఖి ఎంకరేజ్ చేస్తుంది. రన్ చేయడానికి రెడీగా ఉన్నావు అనమాట. సరిగా కూర్చోరా. ఇంటనే కదా రన్నింగ్ రేస్ లో కూర్చునేది. నీ నెంబర్ 4 అనమాట, బ్యాచ్ నెంబర్ 4. నెంబర్ 4 ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. నేను రెడీ, స్టార్ట్, 1 2 3 అంటాను, పరిగెత్తాను. శ్రీముఖి అడుగుతుంది నేను ఎందుకు పరిగెత్తట్లేదు. రెడీ, స్టార్ట్, 1 2 3. రవి
పరిగెత్తరా 1 2 3 అనేసారు అందరు వెళ్ళిపోతున్నారు. నాకు పిక్క పట్టుకుంది. ఓడిపోతావురా. పోనీ మనం ఇద్దరు రొమాన్స్ చేసుకుందాం. 1 2 3 అన్నారు పరిగెత్తరా. అందుకే వాళ్ళు పరిగెట్టారు కదా. నాది నంబర్ 4, వాళ్ళు 1 2 3 పరిగెట్టారు కదా. నెక్స్ట్ బనానా యాపిల్ మధ్య కన్వర్సేషన్. బనానా యాపిల్. నువ్వే బనానా నేను యాపిల్. ఓకే. ఇప్పుడు శ్రీముఖి ఇలా అంటుంది, నన్ను అందరూ మనుషులు కట్ చేసుకొని తింటారు, ఎంత దరిద్రులో ఏంటో, కొంచెం కూడా మానవత్వం ఉండదు. వద్దు, నాకు అర్థమైంది ఇది. లేకపోతే ఆ సంతోషం చూడు, నువ్వు ఊహించుకున్నావు కదా బట్టలు లేకుండా. బెస్ట్ గా ఎవరు పర్ఫార్మ్ చేశారు, ఎవరికి ఆ క్యాష్ ప్రైజ్ వస్తుంది అని చూసే ముందు లైక్ వి సెడ్ 123telugu.com లో ఆడిషన్స్ కండక్ట్ చేశాము. ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఈ రోజు మా పటా స్టేజ్ మీదకి పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు ప్రభాకర్. మై నేమ్ ఇస్ ప్రభాకర్ దత్తా అండి. నన్ను మెమరీ దత్తా అంటారు. జనరల్ గా చాలా మంది తాగుబోతుంటారండి. ప్రతి చిన్న విషయానికి పార్టీ వస్తే అడుగుతారు, గుండి ఊడిపోయింది, అరే నా బట్టన్ పోయిందిరా, నా బట్టన్ పోయిందిరా, ఎమ్మటే అతడు మామా బట్టన్ ఊడింది, పార్టీ మామా నువ్వు. అరే బట్టన్ ఊడిపోతే పార్టీ ఎందుకు ఇవ్వాలరా మామా, బట్టన్ ఊడిందంటే బాడీ పెరిగింది మామా, బాడీ పెరిగింది. జనరల్ గా మీరు చూస్తుంటారు, మందేసిన తర్వాత నవ్వే వాళ్ళని ఎప్పుడు మీరు చూసిరా? అరే ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు ఏమైనా గుర్తుందా? లేదు. అప్పుడప్పుడు ఏమైనా గుర్తుందా నీకు? లేదబ్బా. ఇంటర్వ్యూలో మా ఫిగరు బాటి సార్ లైన్ వస్తుందని చెప్పి నువ్వు గుర్తుందా? కొంతమంది మందు తాగితే ఎక్కువ ఉంది, చాలా కామ్. ఫస్ట్ ఒక పెగ్, రెండో పెగ్, మూడో పెగ్, ఆరో పెగ్, సూపర్, ఏడో పెగ్. ఒరే ఏం లేదు కామ్ కూడా నీకు ఎక్కిందా? ఇక కొంతమంది బిల్డప్ ఇస్తారు బాగా. రవేనా గుర్తుందా నీకు? హుస్సేన్ సాగర్ అది మాదే తెలుసా నీకు? గోల్కొండ మాదే. ఇప్పుడు కాకపోతే వీళ్ళందరూ వచ్చి చూస్తామంటే ఇచ్చేసినాం. అన్న ఈ పటాష్ షో ఎవరిదే? పటాష్ షో కూడా మాదే. మరి యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖి బాగా ఓవర్ చేస్తుంటారు స్టేజ్ మీద. వాళ్ళు పిల్లలు ఏదో అడిగినారు, ముచ్చట పడుతున్నారని పంపించినాం. మగవాళ్ళు మంది అయితే ఓకే, ఆడలు కూడా మంది అవుతారండి. ఆడలు కూడా తాగుతారు. ఆడలు ఎక్కువ తాగుతారన్నా? జనరల్గా ఆడలు తాగేటప్పుడు చాలా డీసెంట్. ఫస్ట్ స్టార్టింగ్ మందు పెట్టిండ్రు, అబ్బా ఇది ఇక్కడ రూమ్ లో ఇలా పెట్టుకున్నారు, మందు పెట్టుకున్నారు, తాగరు ఫస్ట్ వాళ్ళు. అబ్బా అక్కడ కూడా పూజ. ఈ లోపల ఒక అమ్మాయి లోపలికి వచ్చింది, ఏయ్ మందు కొడుతున్నారే, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా. మా నాన్నగారు చాలా స్ట్రిక్టే. పర్లేదే ఒకటే పెగ్గేయు. బిస్కెట్ వచ్చిందెవరే, బిస్కెట్ వచ్చిందెవరే. మందు తాగిన తర్వాత ఇక వాళ్ళ రచ్చ మామూలు రచ్చ. ఫస్ట్ మందు తాగిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసే పని, ఫస్ట్ ఫోన్ తీసుకున్నారు. హాయ్ రవి, ఎక్కడున్నావు రా డార్లీ, నువ్వు మొన్న రాదత్తు తిరుగుతున్నావు, నన్ను మర్చిపోయావు ఏంటమ్మా? అదే సేమ్ జరిగింది లాస్ట్ పటాస్ షూటింగ్ అప్పుడు. పటాస్ షూటింగ్ అయిపోయింది, శ్రీముఖి వెళ్ళింది, ఇట్లనే చేసింది. జనరల్ గా ఏంటంటే వాళ్ళు బాటిల్ తీసుకొచ్చారు, బాటిల్ తీసుకొచ్చి ఇచ్చి ఆడలకు మొత్తం తీసుకొచ్చి బాటిల్ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఏమంటే ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు, నలుగురికి బెడ్ కట్టుకున్నారు. వచ్చిన మందు తాగాలి, టక్క తీసుకున్నారు. అయితే ఒకటి డ్రెస్ ఎవరికి ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ అనమాట. ఇంకో తీసుకున్నారు, రెడ్ వేర్ ఇచ్చింది, రెడ్ కలర్ నా డ్రెస్ కాబట్టి నేను తీసుకున్నా.
నెక్స్ట్ ఇంకో తీసుకుంటారు. ఇది బ్లాక్ డాగ్, బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా నాకు ఏమంటే వైట్ డ్రెస్, ఇది వోడ్కా, నో కలర్, టక 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 టక. సూపర్ సూపర్ ప్రభాకర్ గారు, ఫర్ ద ఫస్ట్ టైం మీరు పటా స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. కానీ నిజంగానే మాకు ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినట్టయితే అనిపించలేదు. మీరు మాత్రం నిజంగానే చంపేశారు. ఈ రోజు జరిగిన ఈ ఎపిసోడ్ లో స్టూడెంట్స్ రౌండ్ లో 10,000 క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ చేస్తున్నాం. 5,000 ఫర్ ద స్టూడెంట్స్ అండ్ అలాగే ఆడిషన్స్ నుంచి వచ్చిన ప్రభాకర్ గారు ఇంత బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి మీకు కూడా 5,000 ఇవ్వబడుతుంది. అండ్ 5,000 ఆ స్టూడెంట్స్ లో బెస్ట్ ఎవర్ పర్ఫామ్ చేశారంటే రవి అండ్ శ్రీముఖి. అంటే మన ఇద్దరు క్యారెక్టర్స్ ని చాలా దగ్గర ఉండి ప్లే చేసిన సోని అండ్ శ్వేత. మరి చూసారు కదా, ఆడిషన్స్ చేయబోతున్నా లేదా చేయాలనుకుంటున్నా లేదా 123telugu.com లో వచ్చి రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ ని ఫీల్ చేయాలనుకున్న వాళ్ళందరూ 2 minutes వీడియో గురించి మేము చెప్తూనే వచ్చాము. అది చాలా ఇంపార్టెంట్. మీ కామెడీ వీడియోని మీరు అప్లోడ్ చేయండి, ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసే ఛాన్స్ కొట్టేయండి. అలాగే ఇక్కడ బెస్ట్ గా పర్ఫామ్ చేస్తే మా ప్రభాకర్ గారు లాగా 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మీకు కూడా డెఫినెట్లీ ఉండబోతుంది. అండ్ వీ విల్ సీ యూ టుమారో.